యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. కీర్తన 132. 132వ కీర్తన ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేముకి వచ్చేటప్పుడు ప్రత్యేకంగా రాజుని పట్టాభిషేకం చేస్తున్న ఆ దినముల్లో రాస్తా ఉంటున్న కీర్తనగా మనం చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ దేవుని మందసాన్ని తీసుకొని రావడం, అంటే దేవుని సన్నిధిని తీసుకొని రావడము, దావీదు ఎలాగైతే తీసుకొని వచ్చాడు అలా తీసుకొని రాబడిన ఆ సందర్భాన్ని స్మరిస్తూ ఈ కీర్తన రాసినట్టు మనం చూడొచ్చు. ఈ కీర్తనలో ఆయన మొదటి వచనంలో అంటున్నాడు, ప్రభా దావీదు తనను తాను ఉపేక్షించుకున్న దాన్ని గుర్తుపెట్టుకో అని చెబుతా ఉంటున్నాడు. ఇలాంటి స్వయం ఉపేక్షని పాత నిబంధనలు కూడా చూడొచ్చు, కొత్త నిబంధనలు కూడా చూడొచ్చు. ఈ స్వయం ఉపేక్ష అనేది మన జీవితంలో మనలో ఉంటున్న పాపానికి, మనకుంటున్న సమస్యలన్నిటికీ పరిష్కారము అదే. దేవుడు మానవుడిని తయారు చేసినప్పుడు తన మీద ఆధారపడేవాడిగా, తన మీద ఆనుకునేవాడిగా, తన దగ్గర నుంచి పొందేవాడిగా దేవుడు మనల్ని తయారు చేసి పెట్టాడు. కనుక ఈ దేవుణ్ణి మనము ఎప్పుడైతే ఆధారపడకుండా, ఆయన మీద ఆనుకోకుండా ఉంటామో మనం ఖచ్చితంగా స్వయం మీద ఆధారపడతాం. ఒక వ్యక్తి దేవుడి మీదన్నా ఆధారపడతాడు, స్వయం మీదన్నా ఆధారపడతాడు. ఈ రెండిటి మీద ఆధారపడకుండా ఉండడం అసాధ్యం, లేక రెండిటి మీద ఒకేసారి ఆధారపడడం కూడా అసంభవం. దేవుడి మీదన్నా ఆధారపడతాం, లేకపోతే స్వయం మీదన్నా ఆధారపడతాం. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడమో మనం స్వయం మీద ఆధారపడే వారంగా ఉంటాం. అందుకే మన జీవితంలో ఎప్పుడైతే స్వయం మీద ఆనుకుంటామో ఆ గర్వమే ప్రతి పాపానికి మూలముగా మనం చూడొచ్చు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు పిలిచేటప్పుడు కొత్త నిబంధనలో లూకాసు వార్త 9:23 ఎవడైనను నన్ను వెంబడించగోని ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను అంటున్నాడు. అంటే తనను తాను ఉపేక్షించుకోవడం, కాదనుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇదే మనల్ని మనం అవుననుకోవడమే మన ప్రతి సమస్యకి కారణం. ఎప్పుడైతే ఒక సమస్యను చూస్తామో ఆ సమస్యకి కారణం వాళ్ళు, వీళ్ళు, అది, ఇది, వాతావరణం, పరిస్థితి అని అన్నాడు అనుకోకూడదు. ప్రతి సమస్యకి గల కారణం ఏంటి అని అంటే నాలో ఉంటున్న నేను, స్వయం, నా అహంకారం, నా గర్వం, దేవుని మీద ఆధారపడని తనమే నా సమస్యకి కారణం అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం నిజంగా గ్రహిస్తామో అప్పుడు మనం ఉన్న ఫలానా ప్రభు చేతిలో అప్పగించుకోగలిగిన వారమై ఉంటాం. దేవుని చేతిలో ఎప్పుడైతే మనం పూర్తిగా అప్పగించుకుంటాం అప్పుడు దేవుడిస్తున్న ఆశీర్వాదాల మేలులను మనం పొందగలిగిన వారం అవుతాం. ఎప్పుడైతే మనము స్వయాన్ని నిరాకరిస్తామో 3 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతా ఉంటున్నారు. మొట్టమొదటిది, మనము రక్షణ మార్గంలో రావచ్చు. ఎందుకు అనంటే ఆయన రక్షించేది దీనుల్ని, చేతగాని వారిని, చేతులు ఎత్తేసిన వారు, నా వల్ల కాదనుకునేవారు. ఎప్పుడైతే మనల్ని మనం అపేక్షించుకుంటాం, మనల్ని మనము నిరాకరించుకుంటామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క రక్షణని మనం పొందగలం. మనల్ని మనం నిరాకరించుకోవడం రక్షణ కాదు, కానీ మనల్ని మనం నిరాకరించుకోవడము రక్షకుడైన దేవుని దగ్గరికి మనల్ని తీసుకొని వస్తుంది. మనల్ని మనం నిరాకరించుకొనంత సేపు మనం రక్షించబడడం అసాధ్యము. మనం గొప్ప అని అనుకున్నంత కాలము రక్షణ పొందడం అసాధ్యము. రెండవది, రక్షించబడిన వ్యక్తి ఎప్పుడైతే ప్రతిదినం తనని తాను నిరాకరించుకుంటాడో ఆ వ్యక్తి పాపంపై విజయాన్ని పొందుతాడు. ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడతా ఉంటాడు. ప్రభు మీద మనం భరోసా పెట్టి పరిశుద్ధపరచబడ్డము అని అంటే స్వయాన్ని ప్రతిదినం మనం నిరాకరించుకోవడమే. అంతేకాకుండా మూడవది, ఎప్పుడైతే మన జీవితాల్లో మనల్ని మనం నిరాకరించుకుంటామో అప్పుడు మాత్రమే దేవుని పనికి, దేవుని సేవకి, దేవుని రాజ్య వ్యాప్తికి మనం నిజంగా ఉపయోగపడే వారంగా ఉంటాం. లేకపోతే మనం దేవునికి ఏమాత్రం ఉపయోగపడలేము. మనల్ని మనం నిరాకరించుకోవడం రక్షణకి నడిపిస్తుంది. అది రక్షణ కాదు కానీ రక్షణ వైపు నడిపిస్తుంది. మనల్ని మనం నిరాకరించుకోవడము అనేది రోజు పాపం యొక్క పాపంపై విజయాన్ని ఇస్తుంది. మనల్ని మనం నిరాకరించుకోవడము అనేది దేవుని యొక్క పనికి మనల్ని ఉపయోగస్తులుగా చేస్తుంది. ఇక్కడ దావీదు తనను తాను నిరాకరించుకోవడం అనే ఈ సందర్భము ఆయన వ్యక్తిగత పవిత్రత కొరకు లేక రక్షణ గురించి రాయబడింది కాదు, కానీ దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు, ఆయన మందిర నిర్మాణం కొరకు రాయబడతా వచ్చిన వచనం. ఏ విషయంలో ఆయన తనను తాను నిరాకరించుకుంటున్నాడు అని అంటే 2వ వచనం నుంచి మనం చూసినట్లయితే దావీదు ఒక ప్రమాణం చేసుకున్నాడు, లేక ఒక మొక్కుబడి పెట్టుకుంటా వచ్చాడు. ఏం మొక్కుబడి పెట్టాడు అంటే 2వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉంటుంది. దేవుని మందిరము, దేవుని యొక్క మందసము అది స్థిరపడే వరకు, దేవుని మంజసము దేవుడు కోరుకున్న స్థలంలోనికి వచ్చే వరకు నేను నా ఇంట్లోకి వెళ్ళను,
నా పడక ఎక్కను, ఆ తర్వాత నేను నిద్రపోను, నా కళ్ళు మూయనివ్వను అని చెప్తా ఉంటున్నాడు. మట్టికి వాస్తవంగా ఆయన దేవుని మందిరం పక్షంగా, దేవుని మందసం పక్షంగా ఇంత విపరీతమైన ఆశ కలిగిన వాడిగా ఉంటున్నాడు. దేవుని యెడల మనం ప్రేమ కలిగి ఉంటున్నాము అనే దానికి చాలా బలమైన కనిపించే రుజువులు మూడింటిని మనం చూడొచ్చు. మొట్టమొదటిది, దేవుని యెడల ప్రేమ కలిగి దేవుని యెడల బాగున్నాను అనంటే నేను లేఖనాల యెడల కూడా బాగుంటాను. లేఖనాల విషయంలో నిర్లక్ష్యం, లేఖనాల విషయంలో సోమర్తనం, లేఖనాల విషయంలో ఆసక్తి లేకపోవడము నేను దేవునితో కూడా బాగలేను అనే విషయాన్ని ఖచ్చితంగా దోహదపరుస్తుంది. అంతేకాకుండా రెండవది, దేవుని ప్రజలతో లేక సాటి మానవుడితో నేను బాగలేకుండా దేవునితో బాగుండడం అసాధ్యము. మన జీవితాల్లో మనం ఎప్పుడైతే దేవునితో కనిపించని దేవునితో బాగున్నాం, కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటాము. యాకోబు రాస్తాడు, మరి కనిపించే మానవుడిని ప్రేమించకుండా ఎట్లుంటాం? ఒకవేళ కనిపించే మానవుడిని ప్రేమించకుండా కనిపించని దేవుడిని ప్రేమిస్తున్నాను అని చెబితే పెద్ద అబద్ధికుడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కనుక తోటి ప్రజల పక్షంగా మనకుంటున్న ప్రేమ, ప్రత్యేకంగా భార్య భర్తలు వారి పిల్లలతో ఉంటున్న సంబంధము, ఆ తర్వాత వారి తల్లిదండ్రులు, మెట్టికి ఇంట్లో ఉంటున్న సంబంధం, దగ్గర వాళ్ళతో. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించంటే ముందు మన ఇంట్లో వాళ్ళతో ఆరంభమవుతుంది. ఇంట్లో వాళ్ళని ప్రేమించలేని వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నాననేది పెద్ద అబద్ధంగా మనం గుర్తుపట్టవచ్చు. మూడవది, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనంటే ఖచ్చితంగా దేవుని నివాస స్థలం లేక దేవుని యొక్క సంఘాన్ని మనం ప్రేమించేవారిగా ఉంటాం. పాత నిబంధన అయితే అదొక స్థలం, కొత్త నిబంధన అయితే అదొక ప్రజల గుంపు. కనుక ఈ చివరి దినాల్లో ప్రత్యేకంగా స్వచ్ఛందంగా ఉండాలి అనే మనసు పెరుగుతున్న ఈ దినాల్లో ఏ వ్యక్తి అయితే ఈనాటి ప్రపంచంలో సంఘాన్ని చూసి, సంఘం యొక్క లోపాలను చూసి, సంఘంలో ఉంటున్న కొరతలన్నింటినీ చూసి, ఇదేం సంఘము, దీనివల్ల ఏం లాభము, నాకు సంఘం ఏం అవసరం లే, నేను యేసు ప్రభుతో సత్సంబంధం కలిగి ఉంటాను, కానీ నేను సంఘంలో సభ్యత్వము వద్దు, నేను స్వచ్ఛందంగా ఉంటాను, నేను ఏ సంఘానికి చెందను అని అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే మనము ఏ సంఘానికి చెందకుండా స్వచ్ఛందంగా ఉందాము అని అనుకుంటామో ఖచ్చితంగా మనం గుర్తుపట్టాలి, దేవునితో మనం బాగలేము అనేది. యేసయ్య కట్టే సంఘములో మనం ఖచ్చితంగా పాలు పంపులు కలిగిన వారమే ఉండాలి. యేసయ్య దృష్టి పెట్టి నిర్మించి తీసుకొని పోతున్న ఆ సంఘాన్ని మనం ఎన్నడూ తక్కువ అంచనా వేయకూడదు. సంఘంతో బాగలేనివాడు, అంటే సంఘం నాకు అవసరం లేదు, దేవుడు ఒక్కడితో నేను బాగుంటాను అని అనుకునేవాడు కేవలం స్వనీతిలో కూర్చొని ఉన్నాడు. కనుక దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అనే దానికి రుజువు వాక్యం, ఆ తర్వాత రెండవది తోటి ప్రజలు, మూడవది దేవుని యొక్క మందిరం. పాత నిబంధన అయితే దేవుని యొక్క ప్రజలు గుంపు, ఇది కొత్త నిబంధన అయితే. కనుక ఈ మూడింటిని మనం ప్రేమిస్తే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనే దానికి రుజువు. దావీదుకి ఈ ప్రేమ ఉన్నట్టు మనం చూడొచ్చు. 8వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆ ప్రజలు అంటున్నారు, మేము ఎఫ్రాతాలో దీన్ని విన్నాము, యార్ యొక్క పొలాల్లో దీన్ని విన్నాం. ఎఫ్రాతా అంటే బెత్లెహేము దావీదు యొక్క ఇల్లుంటున్న స్థలము. యార్ యొక్క పొలాలు అని అంటే ఇది కిర్యత్ జెయారీం ఆ ప్రాంతం. ఈ ప్రాంతంలో మందసం ఆగుతూ వచ్చింది. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో, ఆ తర్వాత మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే కిర్యత్ జెయారీం దగ్గర మందసం ఆగినట్టు మనం చూడొచ్చు. అక్కడ ఈ యొక్క మాటలు వీళ్ళు వింటా వచ్చారు. ఏ మాటలు వింటా వచ్చారు? దేవుని నివాస స్థలానికి వెళ్దాము, దేవుని యొక్క సన్నిధికి వెళ్దాం, దేవుని యొక్క నివాస స్థలానికి వెళ్దాం అనే ఆ స్వరం వింటా ఉంటున్నారు. అంటే ఇది దావీదు అనే మనిషి, ఆ తర్వాత మందసం అనే ఆ విషయం, ఈ రెండు ఎప్పుడైతే జోడిస్తూ ఉంటున్నారో అప్పుడు ఈ యొక్క మాటలు వినిపిస్తూ ఉంటున్నాయి. అంతేకాకుండా ఇదంతా దావీదు ప్రభు కొరకు ఇంత స్వయాన్ని కాదనుకొని పనిచేసినందుకు 10వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, ప్రభా దావీదు మీద నీ దృష్టిని పెట్టు ప్రభా, దయచేసి నీవు అభిషేకించిన వాడిని తృణీకరించొద్దు అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఈ ప్రార్థన విన్నట్టుగా దేవుడు ఇప్పుడు దావీదుతో ఒక ఒడంబడిక లేక ఒక మొక్కుబడి చేస్తూ ఉంటున్నాడు. దావీదు మొదట దేవునితో ఒక మొక్కుబడి చేశాడు, తనంతా నిరాకరించుకున్నాడు. ఇప్పుడు దేవుడు దావీదుతో ఒక మొక్కుబడి చేస్తూ ఉంటున్నాడు. ఈ మొక్కుబడి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి 17 వచనాల్లో మనం చూడొచ్చు. ఆయన తిన్ని ఎలా ఆశీర్వదిస్తాడో, ఎలా స్థిరపరుస్తాడో, తరతరాల వరకు వారి సింహాసనం మీద ఎట్లా దావీదు యొక్క వంశం కూర్చొని ఉంటుంది అనే విషయాల్ని చక్కగా ఆయన ప్రస్తావిస్తూ ఉంటాడు. దీంట్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని 14, 15, 16 వచనాల్లో ఆయన రాస్తూ ఉంటున్నాడు. 11వ వచనం నుంచి దావీదుతో చెప్పిన మాటలు రాస్తూ ఉంటున్నాడు. ఇదిగో
నిత్యము నీ పిల్లల్ని నేను ఆశీర్దిస్తా. 12వ వచనంలో వాళ్ళ సింహాసనం మీద ఎప్పుడు కూర్చుంటారు. ఎప్పుడంటే నా నిబంధనని వాళ్ళు గైకొన్నప్పుడు. దేవుడు తన నిబంధనని గైకొనే వారితోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని నిబంధన గైకొనకపోతే దేవుని ప్రేమ, దేవుని నెమ్మది, దేవుని యొక్క నమ్మకత్వం ఇవన్నీ మన చుట్టే ఉంటాయి. కానీ వాటిని మనం అర్థం చేసుకోలేం, వాటిని మనం అన్వయించుకోలేం, వాటిని మనం పొందలేం. దేవునితో ఎప్పుడైతే మనం సరిగ్గా ఉంటామో అప్పుడు దేవుడు అనుగ్రహిస్తున్న విషయాలన్నింటినీ మనం వాస్తవంగా పొందగలం. కనుక దేవుడు నిబంధన చేసిన దేవుడు ఏదో మారాడు అంటే ఆయన మారలేదు. ఆయన చేసిన నిబంధన 11, 12 వచనాల్లో ఆయన అంటున్నాడు, ఆయన చేసిన నిబంధన మాత్రం మార్పు లేదు. ఆయన వైపు ఆయన ఎప్పుడూ నమ్మకంగానే ఉంటాడు. ఇప్పుడు ఆ నిబంధన మన వైపు మనం అనుభవించాలి అంటే అది మనము నమ్మకత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఎట్లయితే ఒక పీల్చుకునేది పెడితేనే వర్షం పడినప్పుడు లేక మంచు పడినప్పుడు గిదియోన్ దినాల్లో ఉనిని పెడితే అది ఉని పీల్చుకుంటా వచ్చింది. ఒకవేళ కనుక పీల్చుకొని వస్తువుని పెడితే దాని మీద మంచు పడొచ్చేమో, కానీ అది పీల్చుకోదు కదా. అట్లానే దేవుని నమ్మకత్వం, దేవుని గుణగణాలు అన్నీ అట్లానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే నేను సరిగ్గా ఉండనో అప్పుడు దేవుడి గుణగణాలని నేను పీల్చుకోలేను, నేను ఆస్వాదించలేను, నేను అనుభవించలేను. నేను ఎప్పుడైతే సరిగ్గా ఉంటానో అప్పుడు దేవుని యొక్క గుణగణాలు ఎప్పటికీ ఉండేవే. వాటిని నేను ఆస్వాదించగలను, వాటిని నేను అనుభవించగలను, వాటిలో నేను ఆనందించగలను, వాటిలో నేను అతిశయించగలను. కనుక ఈ విషయాలన్నీ రాసిన తర్వాత ఇప్పుడు 13వ వచనం నుంచి 16వ వచనం వరకు సియోను దేవుడు కోరుకున్నాడు, నివాస స్థలంగా కోరుకున్నాడు. నిత్యము ఆయన నివాస స్థలం అదే, మరి యొక్క స్థలం కాదు అని చెబుతూ చివరికి వచ్చేసేటప్పటికి ఆయన దావీదు యొక్క వంశము నిత్యము ఉండును గాక, దావీదు యొక్క వంశంపై దేవుని యొక్క దృష్టి నిత్యము ఉండి దేవుడు తన్ని ఆశీర్వదించును గాక అని అంటున్నాడు. కనుక ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా మొదట దావీదు తనంతా నిరాకరించుకోవడం చూడొచ్చు, ఆ తర్వాత దేవుడు దావీదుతో చేసిన నిబంధన చూడొచ్చు, చివరికి దావీదు యొక్క శ్రేష్టమైన భవిష్యత్తుని మనం చూడొచ్చు. మనం కూడా మన వంతు మనం నిరాకరించకుండా పోయే కొలది యేసయ్యని మనం పూర్తిగా అనుభవించగలిగిన వారంగా ఉంటాం. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, నీ వల్లే మారడానికి సాయం చేయండి. నిన్ను పోలి నడుచుకునే కృపను అనుగ్రహించండి. మమ్మల్ని మేము ప్రతి విషయంలో నిరాకరించుకునే ధన్యతను మాకు అనుగ్రహిస్తున్నాం. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.